నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తనకి ముందే తెలుసునని, అలాగే దీని గురించి ఎంక్వైరీకి వస్తానని, అలాగే బైబిల్పై కూడా ప్రమాణం చేస్తానని ఆవిడ అంటున్నారు. మరి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయించాలని కూడా ఆవిడ కోరుతున్నారు. ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే మరి దీంట్లో పక్కాగా కేసీఆర్ పేరైతే బయటకు వచ్చింది. ఆయన ఇరుక్కునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక మరి ఆంధ్ర విషయానికి వస్తే దీనిపైన ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి షర్మిల సవాల్ విసిరింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్వీకరిస్తారా, ఆయన బైబిల్పై ప్రమాణం చేయడానికి వస్తారా? ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందించాలి అని కోరుకుంటున్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకెంత దూరం వెళ్ళే అవకాశం ఉంది, దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎట్టకేలకు షర్మిల గారు స్పందించారు. ఆవిడ బైబిల్ మీద ప్రమాణం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు, కానీ పెద్ద ఆశ్చర్యం అయితే ఆవిడ వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆవిడకి ముందే తెలిసిన అంశం కాబట్టి. సో ఒక అన్న తన చెల్లి ఫోన్ని ట్యాప్ చేయించాడు అంటే అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు. సో ఎంత వాళ్ళ పర్యటనలు వీళ్ళ పర్యటనలు తిరుగుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాలపై మాత్రం స్పందించరు. గతంలో కూడా ఆవిడ ఒక సవాల్ విసిరారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఏమైనా స్పందిస్తారా? మరి ఆయన పైన ఏమైనా కేసు నమోదయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు ఈ అంశం ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది, కానీ షర్మిల కంప్లైంట్ చేయదు, జగన్మోహన్ రెడ్డి దీని మీద కామెంట్ చేయడు. ఈ రెండు అయితే గ్యారెంటీ. షర్మిల ఎందుకు మాట్లాడదు అంటే షర్మిల చేసే కామెంట్లు అన్నీ కూడా, అంటే షర్మిలకి మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు కదా, ముందరే తెలుసు షర్మిలకి, అందుకని పెద్దగా ఆశ్చర్యపోలేదు అని. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? మరి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చెప్పింది? చెప్పటంతో పాటు వైవి సుబ్బారెడ్డి పేరును కూడా చెప్పింది. అవును. అంటే వైవి సుబ్బారెడ్డి పేరుని ఎందుకు చెప్పింది? తన టెలిఫోన్ ట్యాప్ అయింది, ఆ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి వచ్చి తన మాటలు వినిపించాడని కూడా చెప్పింది. అంటే ఇదంతా కూడా ఇటువంటి అంశాలని బేస్ చేసుకొని పోలీసులు కేసులు పెట్టరు, వీళ్ళు కూడా చెప్పరు. వెళ్ళి వైవి సుబ్బారెడ్డి చెప్పడు, జగన్మోహన్ రెడ్డి చెప్పడు, షర్మిల చెప్పరు, వీళ్ళెవరు కూడా చెప్పరు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అవన్నీ కూడా ఆస్తి గొడవలు, ఆస్తి పంచిస్తే సెట్ చేసుకుంటారు, అదేం పెద్ద వాళ్ళకి. అందుకని వాళ్ళు లిమిటెడ్ గేమే ఆడతారు. నేను అంటే ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే షర్మిల లేకపోతే జగన్ వీళ్ళందరూ కూడా లిమిటెడ్ గేమే ఆడతారు. కానీ తెలంగాణలో జరిగిన ఈ పరిణామాలు అన్నీ కూడా చాలా సీరియస్గా పోతూ ఉన్నాయి ముందరికి. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలకి వచ్చేసరికి ఫోర్స్ ఎవరు అంటే హరీష్ రావు పెద్ద ఫోర్స్. హరీష్ రావు ఏం చెప్తున్నాడు? నేను కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా నేను పార్టీకి ఎటువంటి డ్యామేజ్ చెయ్యను అని చెప్పేశాడు. అది ఎప్పుడో చాలా కాలం కిందట. లేటెస్ట్గా ఏం చెప్పాడు అంటే కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడు, కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి కూడా నేను సిద్ధం అని చెప్పేశాడు. అంతకుముందు అప్పుడు కేసీఆర్ అని చెప్పినప్పుడు, కేసీఆర్ నా నాయకుడు అని చెప్పినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఏదైనా కేసీఆర్ పక్కకి జరిగితే హరీష్ రావు బీజేపీ వైపు వెళ్తాడు అని అనుకున్నారు. చాలామంది జర్నలిస్టులు వార్తలు రాశారు, చాలా సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటి, కేటీఆర్ కూడా సమర్థవంతమైన నాయకుడు అని హరీష్ రావు చెప్తూ ఉన్నాడు. అంటే హరీష్ రావు ఎటువైపు మొగ్గితే అటువైపు బలం చేరుతుంది అని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకి వ్యక్తిగతంగా నష్టం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల. ఆ నష్టం చేసింది హరీష్ రావు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఈ హరీష్ రావు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి, అంటే ఆ మొత్తం ఆ నేరాన్ని ఆర్గనైజ్ చేసి, నేరం అనే అనుకుందాం, అందులో నేరం కాకుండా ఇదేమన్నా పార్టీ సేవ, ఇది కాదు కదా, ఇట్ ఈస్ ఎ క్రైమ్.
ఈ మొత్తాన్ని నేరాన్ని ఆర్గనైజ్ చేసి హరీష్ రావు తన కేసీఆర్కి లేకపోతే కేటీఆర్కి పరిమితం కాకుండా జగన్ వరకు ఎక్స్టెండ్ చేశాడు ఇదే సర్వీస్ని. సో అందుకని ఇప్పటి వరకు మొత్తం రాజకీయ ముఖ చిత్రంలో ఏముంది అంటే కేటీఆర్ జగన్కి మధ్య సాన్నిహిత్యం ఉంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హరీష్ రావు కూడా జగన్ తోటి సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది మనం అనుకోవాలి. అంటే మొత్తం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా జగన్ బ్యాచే. జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి బెనిఫిట్ చేయటానికే సౌత్ గ్రూప్ అని ఒకటి పెట్టించి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అందులో పాత్రధారులుగా మారిపోయి ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరగటానికి జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం సౌత్ గ్రూప్ పెట్టించడం కానీ లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం కానీ కేసీఆర్కి ఎలక్షన్ టైంలో ఫండింగ్ ఇవ్వడం కానీ ఆ తర్వాత కేసీఆర్ బదులు తీర్చుకోవటం కానీ ఇవన్నీ కూడా ఈ రెండు పార్టీలు అంటే రెండు పార్టీలు అని నేను అన్న కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కుటుంబం అందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే షర్మిల వచ్చి తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించిందో ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి తన గేమ్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు షర్మిల ఏం ప్లాన్ చేసింది అంటే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి అప్పటికి నాయకుడు లేడు, లీడర్లెస్ క్యాస్ట్ లాగా మిగిలిపోయి ఉన్నది. తెలంగాణలో రెడ్డి కులం చాలా బలమైన కులం, ఆ కులానికి నాయకత్వం లేదు. అంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. కొత్తగా రెడ్డి నాయకత్వం రావట్లేదు. కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేసే స్థాయిలో రెడ్డి నాయకుడు ఎవరు లేరు. ఇవన్నీ క్యాలిక్యులేషన్లు వేసుకొని షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టింది. రెడ్డి కులస్తులందరూ తనకు సపోర్ట్ వస్తారు అన్న భావనతోటి, ఆ భావనతోటి తెలంగాణలో పార్టీ పెట్టి ఇంకా అన్నతోటి సంబంధాలు వదిలేసుకుందాం, మనం తెలంగాణ రాజకీయం చేసుకుందాం అని చెప్పి షర్మిల పెద్ద ప్లాన్ వేసుకొని తెలంగాణకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్తో, కేటీఆర్తో, హరీష్ రావుతో, కవితతోటి వీళ్ళందరితోటి సంబంధాలు ఉన్నాయి కదా. అందుకని ఏం చేశాడు? షర్మిలకి ఎక్కడి నుంచి కూడా చందాలు పుట్టకుండా చేశాడు. ఒక లీడరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మంత్రి కూడా, ఆయన డబ్బులు ఇస్తానన్నాడు షర్మిలకి. నువ్వు నా చెల్లెలకి నువ్వు డబ్బులు ఇచ్చే అంత పెద్దోడివా అని అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. అంటే షర్మిలకి తెలంగాణలో చందాలు కూడా పుట్టకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? రెడ్డి క్యాస్ట్ అంతా కూడా షర్మిల వైపు చేరితే కేసీఆర్కి నష్టం జరుగుతుంది అన్న క్యాలిక్యులేషన్ వేసుకొని షర్మిలని తెలంగాణలో తొక్కి అవతల పడేశారు. ఇది జరిగింది. ఈ స్టోరీ అంతా జరుగుతున్న క్రమంలో మొత్తం వీళ్ళిద్దరి మధ్య బాంధవ్యం కూడా గట్టిపడ్డది. అంటే బాంధవ్యం అంటే స్నేహ బంధం గట్టిపడి మొత్తం ఎందుకంటే మేము టెలిఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తున్నాం, మీకు కావాల్సిన వాళ్ళకు కూడా మేము చేసి పెడతాం ట్యాపింగ్ అని చెప్పి ఆ సమాచారాన్ని క్లియర్ కట్గా ఎక్స్చేంజ్ చేశారు. ఎక్స్చేంజ్ జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ఇది. దీని మీద ఏంటి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ కేసుని చాలా సీరియస్గా ముందరికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఎందుకు అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అతిపెద్ద నేరం, చాలా పెద్ద నేరం. ఆ నేరంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఈ బ్యాచ్ అంతా కూడా. ఈ బ్యాచ్ అంతా దొరికిన తర్వాత వీళ్ళల్లో ఎంతమంది బుక్ అవుతారనేది ఇంకో కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత క్రిస్టల్ క్లియర్గా ఎవరు దోషులు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కేసుని టేకప్ చేయడానికి అవకాశం కనపడుతున్నది. చాలా స్పష్టంగా ఇక్కడ క్లియర్ ఎవిడెన్స్ దొరికితే ఆ క్లియర్ ఎవిడెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫర్దర్గా ముందరికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అప్పుడు
జగన్మోహన్ రెడ్డికి ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరిని ట్యాప్ చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమన్నాడు అనే సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే నేను మీరు క్వశ్చన్ వేసిన తర్వాత నేను చెప్పిన మొదటి పాయింట్కి ఇప్పుడు 2 జత చేసి చూసుకోండి. అంటే షర్మిల వాంగ్మూలం ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. షర్మిల ఇప్పుడు ఇవాళ ఏం చెప్పింది, నేను కేసు వేసేదాన్ని అయితే అప్పుడే వేసేదాన్ని అంది. అంటే అర్థం ఏంటి అంటే నేను మా అన్న మీద నేను కేసు వెయ్యను అని చెప్తూ ఉన్నది. మరి కేసు వెయ్యని షర్మిల ఈ విషయంలో నాకు వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి అంటే వేరే అవుట్ సైడర్ కాదు, జగన్మోహన్ రెడ్డి తల్లి ఉంది కదా, అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదర్ విజయలక్ష్మి, ఆమె చెల్లెలు భర్త, బాబాయ్ అవుతాడు. జగన్కి షర్మిలకి బాబాయ్ అవుతాడు. అయితే సార్ ఇక్కడ కేసు వెయ్యదు అని మీరు అంటున్నారు కదా, అండ్ ఆమె చెప్పింది, షర్మిల చెప్పింది నేను కేసు వెయ్యను, వేసేదాన్ని అయితే ఎప్పుడో వేసేదాన్ని అని చెప్పింది. కానీ విచారణకు నేను సహకరిస్తాను అంటుంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయాలి అని కోరుతుంది ఆవిడ. సో మరి విచారణకి సహకరించడం అంటే ఏమికేం తెలుస్తుంది, నా ఫోన్ ట్యాప్ అయిందండి, నా ఫోన్ ట్యాప్ అయింది, నా విషయాలు తెలుసుకున్నారు అని చెప్పగలుగుతుంది, అంతే కదా. ఇంకేం చెబుతుంది, ఇంకేమీ చెప్పలేదు. ఆమె చెప్పినా ఇక్కడేమి దానికి సందర్భం ఉండదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అది ఉన్నత స్థాయిలో పెద్ద స్థాయిలో జరిగిన నేరము. ఆ నేరానికి అంటే తెలంగాణలో జరిగిన ఈ నేరానికి అక్కడ ఆంధ్రాలో కూడా కనెక్షన్లు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ అయిపోతే షర్మిల కంప్లైంట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ఆమె నేను చెయ్యననే చెప్తున్నది ఈ రోజుకి. మీరు బిట్వీన్ ది లైన్స్ చూడాలి. షర్మిల ఏం చెప్తున్నది, నేను కేసు వేసేదాన్ని అయితే అప్పుడే వేసేదాన్ని. ఎందుకు వేయలేదంటారు, భయపడి వేయట్లేదంటారా లేకపోతే అన్నని ప్రేమతో వేయట్లేదు? నేను అందుకనే చెప్తున్నది, షర్మిలది లిమిటెడ్ గోల్, జగన్మోహన్ రెడ్డిది లిమిటెడ్ గోల్, వైవి సుబ్బారెడ్డిది లిమిటెడ్ గోల్. నేను అనే పాయింట్ ఏంటి అంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసుని ఈ లిమిటెడ్ గోల్స్తో ఉన్న వ్యక్తుల ఆధారంగా ముందరికి తీసుకువెళ్ళరు. అక్కడ కాంక్రీట్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్నాయి, అవి ముందరికి వెళ్తాయి అని చెప్తున్నా నేను. అందుకని షర్మిల కేసు పెట్టినా ఒకటే పెట్టబోయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కేసులో క్లియర్ కట్గా ఉన్నాడు అన్న ఎవిడెన్సు ప్రస్తుతం తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్నది. రేపొద్దున తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులతోటి షేర్ చేసుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లమ్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అంటే టెలిఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుందంటే, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత దాన్ని డీకోడ్ చేసుకోవాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి కూర్చొని చేసుకోలేడు కదా, ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు కదా, వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ జరగబోయేది అది. అది జరిగినప్పుడు ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దొరికినట్టు సీఎం ఆఫీసులో ఎవడో ఉండుంటాడు ఈ డీకోడ్ చేసిన వాడు, వాడిని పట్టుకుంటారు. అది పట్టుకునే వరకు జగన్మోహన్ రెడ్డి సేఫ్. అది దొరికిన నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేంద్రం నుంచి చాలా సివియర్ చట్టాలు ఉంటాయి. టెలిగ్రాఫ్ చట్టం అని, ఆ చట్టాలు ఈ చట్టాలు, చాలా ఐటీ చట్టాలు చాలా ఉంటాయి. అవన్నీ అట్రాక్ట్ అవుతాయి. అందుకని అప్పటి వరకు స్టోరీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవడో ఉండి డీకోడ్ చేసిన వాడు ఎవడో అది ఇక్కడ తెలంగాణలో బయటపడ్డ తర్వాత ఆ ఎవిడెన్స్ తోటి అక్కడి నుంచి తదుపరి ఆధారాలు సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కంప్లీట్గా బుక్ అయిపోతాడు. ఇది నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.